నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. పాకిస్తాన్‌లో ఇప్పుడు 'దురంధర్' ఫీవర్ ఓ రేంజ్‌లో నడుస్తోంది. అదేంటి 'దురంధర్' కేవలం ఒక సినిమా కథ మాత్రమే కదా అనుకుంటున్నారా? నిజమే, కానీ పాక్ గడ్డపై గత 3 ఏళ్లలో ఏకంగా 30 మందికి పైగా ఉగ్రవాదులు వరుసగా అజ్ఞాత వ్యక్తుల చేతుల్లో ఖతమవ్వడం ఇప్పుడు అక్కడ వణుకు పుట్టిస్తోంది. దీంతో నిజంగానే పాక్‌లో మిషన్ 'దురంధర్' ఏమైనా సాగుతోందా? 2008 ముంబై దాడుల సూత్రధారులతో సహా లష్కరే తోయిబా లీడర్లను ఏరిపారేస్తున్న ఆ అన్నోన్ గన్‌మ్యాన్ ఎవరు అనేది ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. ఈ పరిస్థితులపై లష్కరే తోయిబా సీనియర్ ఆపరేటివ్ అంగీకరించడంతో పాకిస్తాన్ చేతకానితనం మరోసారి ప్రపంచం ముందు బయటపడింది. అయితే అసలు పాకిస్తాన్ లో ఏం జరుగుతోంది? టెర్రరిస్టులను పేరు పారేస్తున్న ఆ అజ్ఞాత శత్రువులు ఎవరో ఇప్పుడు చూద్దాం. కరాచీ, పేషావర్, రావల్పిండి నుంచి పిఓకే వరకు పాకిస్తాన్లోని ప్రధాన నగరాల్లో ఉగ్రవాదుల గుండెల్లో గుబులు మొదలైంది. గత 3-4 ఏళ్లలో లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ వంటి నిషేధిత ఉగ్రవాద సంస్థలకు చెందిన సుమారు 30 మంది టాప్ టెర్రరిస్టులు పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చివేతకు గురయ్యారు. చిత్రమేంటంటే వీరంతా ఎవరో ముసుగు ధరించిన గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లోనే ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ వ్యవహారం ఒక పెద్ద మిస్టరీగా మారింది. భారత భూభాగంపై రక్తం ఏరులై పారించిన ముంబై 26/11 దాడుల సూత్రధారులు, కాశ్మీర్లో విద్వేషం చిమ్మిన లష్కరే కమాండర్లే వరుసగా శవాలుగా మారుతుండటంతో పాక్ ఇంటెలిజెన్స్ సంస్థలు సైతం దిక్కుతోచని స్థితిలో పడిపోయాయి. తమ సొంత గడ్డపై ఉగ్రవాదులకు కనీసం భద్రత లేకపోవడంతో ఉగ్రవాద సంస్థల్లో అనుమానాలు పెరగడం పరిస్థితిని మరింత కష్టంగా మార్చిందని తెలుస్తోంది. అయితే ఇటీవల హిందీలో వచ్చి పెద్ద విజయం సాధించిన 'దురంధర్' సినిమా స్టోరీ తరహాలోనే పాకిస్తాన్ పరిస్థితులు మారిపోవడమే ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది. ఆ సినిమాలో ముందుగా ఒక భారతీయ ఏజెంట్ పాకిస్తాన్లోకి ప్రవేశిస్తారు. తర్వాత అక్కడి ఉగ్ర గ్రూపుల్లో కలిసిపోయి వారి మధ్య అనుమానాలు రేకెత్తించి ఒకరినొకరు చంపుకునేలా చేస్తారు. సరిగ్గా పాక్లో కూడా గత కొన్ని నెలలుగా టెర్రరిస్టులు హత్యకు గురైన ప్రతిసారి సోషల్ మీడియాలో అన్నోన్ గన్మ్యాన్ అనే హ్యాష్ ట్యాగ్ మారుమోగుతోంది. ఈ సస్పెన్స్ కు మరింత బలం చేకూరుస్తూ తాజాగా లష్కరే తోయిబా సీనియర్ ఆపరేటివ్ రిజ్వార్ హనీఫ్ సంచలన వ్యాఖ్యలు చేయడం పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఇండియన్ ఏజెంట్లు పాకిస్తాన్లోకి వచ్చి తమ వారిని వరుసగా లేపేస్తున్నారని, పలు నగరాల్లో తమ సోదరులు హత్యకు గురయ్యారని బహిరంగంగా అంగీకరించారు. దీంతో ఈ వ్యవహారం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. ఈ క్రమంలోనే ఈ వరుస హత్యల వెనుక భారతీయ నిఘా సంస్థ రా హస్తం ఉందంటూ పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు ఉమ్మడిగా ఆరోపణలు గుప్పిస్తున్నప్పటికీ భారత్ మాత్రం వాటిని గట్టిగా తిరస్కరించింది. విదేశీ గడ్డపై ఆపరేషన్లు చేయడం లేదా టార్గెటెడ్ గా హత్యలకు పాల్పడడం తమ విధానం కాదని, పాక్ ఆరోపణలు కేవలం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకని భారత్ తేల్చెప్పింది. ఈ క్రమంలోనే ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ఇప్పుడు వారి అంతర్గత గ్యాంగ్ వార్లలో స్థానిక శత్రుత్వంలో చనిపోతుంటే ఆ నెపాన్ని భారత్ పై నెట్టడం అలవాటుగా మార్చుకుందని విశ్లేషకులు అభిప్రాయాలని వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఉగ్రవాద స్థావరాలకు నిలయంగా మారిన పాకిస్తాన్ లో మిషన్ 'దురంధర్' పేరిట జరుగుతున్న ఈ వరుస హత్యలు అక్కడ కొత్త భయాన్ని సృష్టిస్తున్నాయి. మొత్తానికి పాక్ గడ్డపై పెంచి పోషిస్తున్న ఉగ్ర రక్కసే ఇప్పుడు వారిని బింకేస్తుందా, లేక నిజంగానే ఏమైనా అజ్ఞాత శక్తులు పాక్ సరిహద్దుల్లోకి దూసుకువెళ్లి ఉగ్రవాదాన్ని అంతం చేస్తున్నాయా అనేది ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది. ఆరోపణలు ప్రత్యారోపణలు ఎలా ఉన్నా భారత శత్రువులైన ఉగ్రవాదులు మాత్రం పాక్ నగరాల్లో ఒక్కొక్కరుగా తుడిచిపెట్టుకుపోవడం, అక్కడ 'దురంధర్' భయం తీవ్రతరమవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.